గూడూరును నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేసే వరకు పోరాటాలకు సిద్ధమని గూడూరు నియోజకవర్గ సాధన సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రతినిధి సురేందర్ అన్నారు. అయితే గూడూరును నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ మహబూబాబాద్ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష పార్టీల నేతలు ఆందోళన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నేపథ్యంలో గూడూరుకు ఉన్న చారిత్రక ప్రాధాన్యతను, వనరులను, పరిపాలనా సౌకర్యాలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే గూడూరును నియోజకవర్గంగా ప్రకటించాలని, లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రకటించాలి గూడూరు నియోజకవర్గంగా, ప్రకటించాలి గూడూరు నియోజకవర్గంగా. జై గూడూరు, జై గూడూరు, జై గూడూరు, ప్రకటించాలి. సాధిస్తాం, 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 సాధిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గూడూరు వెంటనే. ఈరోజు మా గూడూరు మండలాన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గూడూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీతో మమేకమైపోయి ఈరోజు పెద్ద సంఖ్యలో గూడూరు మండలం నుంచి 41 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ, సర్పంచులు, మాజా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, ఇలా మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో కూడా మానుకోట జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అయ్యా, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. మా డిమాండ్ అంతా ఒకటే. మాకు కొంతమ్మ కోరికలు ఏం లేవు. మా నియోజకవర్గము గతంలో నర్సంపేట నియోజకవర్గంలో మమ్మల్ని గూడూరు మండలాన్ని కలిపారు. మళ్ళీ తర్వాత పునర్విభజనలో భాగంగా మానుకోట నియోజకవర్గంలో మా గూడూరు మండలాన్ని కలిపారు. మాకు ఎక్కడ అన్యాయం జరుగుతుంది? మాకు పరిపాలన సౌలభ్యం కొరకు గతంలో మా గూడూరు మండల హెడ్ క్వార్టరు స్వతంత్రానికి ముందు తాలూకాగా, సమితిగా రకరకాలుగా పరిపాలన అందించినటువంటి చరిత్ర మా గూడూరు మండలానికి ఉన్నది. రానున్న రోజులలో ఈ నెల డిసెంబర్ 16 నుంచి 18 వరకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పార్లమెంటు డీలిమిటేషన్ కమిటీ ఏదైతే పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న బిల్లు ఏదైతే ఉందో మేము స్వాగతిస్తున్నాం. మా బాధని ప్రభుత్వ పెద్దలకు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గూడూరు పరిపాలన సౌలభ్యం కోసం అక్కడున్న ప్రజలు, గిరిజనులు, అత్యధిక సంఖ్యలో గిరిజనులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, అనేక మంది ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలనే ఒక ఆకాంక్షతోటి గూడూరు మండల హెడ్ క్వార్టర్గా నియోజకవర్గం చేయాలని చెప్పేసి పెద్దలందరినీ కలుస్తూ ఈరోజు మన కలెక్టర్ గారిని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి పెద్ద సంఖ్యలో గూడూరు మండలం నుంచి కార్లతో ర్యాలీగా రావడం జరిగింది. వీరి ప్రభుత్వ పెద్దలందరూ కూడా సహకరించాలని మీ అందరికీ పేరు పేరున దండం పెడుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు మా గూడూరు మండలానికి దాదాపు 200-300 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఎందుకంటే మా గూడూరును ప్రతాపరుద్రుడు ఏలిన రాజ్యం, అంతకంటే రుద్రమదేవుడు ఏలిన ఏరియా మాది. నవాబు కాలంలో 1909 నుంచి ఈ రోజు వరకు కూడా అది కేంద్రంగా గుర్తించబడ్డది. 1909 నుంచి 59 వరకు అది సమితిగా నవాబు కాలంలో పాలించడం జరిగింది. అయితే మా మండలం అప్పుడు సమితి కావడానికి కారణం ఏంటంటే 1908లో మట్టెవాడ గుట్టలను బ్రిటిష్ వాళ్లకు ఐరన్ ఓర్ కోసం లీజ్కి ఇవ్వడం జరిగింది నవాబు. వాటిని పాలన చూసుకోవడానికి మా గూడూరును అప్పుడున్న తాలూకాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తాలూకా ఏర్పాటు చేసి ఆ గుట్టలను ఏదైతే మన బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాటి బాగోగులు చూడడానికి సమితిగా ఏర్పాటు చేసి ఒక జుబేదారిని, ఒక జమ్మేదారిని ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. ఆ రూపం ఉన్నది, ఆ పునాదులు ఉన్నాయి. అప్పుడున్న నవాబులు ఇక్కడ వారి కింద పాలించిన పాలకులు అమ్ముకొని పోయిన భూములు ఉన్నాయి, వాటి ఆధారాలు ఉన్నాయి. మాకు 3 సార్లు అన్యాయం జరిగింది. 59లో డీలిమిటేషన్, ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 59లో డీలిమిటేషన్ వచ్చినప్పుడు అన్యాయం జరిగింది. 76లో అన్యాయం జరిగింది. 2009లో అన్యాయం జరిగింది. మేము మోసపోయినాం. ఇప్పుడు మోసపోయేటందుకు గూడూరు మండల కేంద్ర ప్రజలు ఎవరు కూడా లేరు. కాబట్టి ఈసారి మోసపోము. మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం. రాబోయే భవిష్యత్ కాలానికి అది నియోజకవర్గ కేంద్రం కావాలన్న ఉద్దేశంతో మేము పోరాడుతూ ఉన్నాం. దాదాపు మా గూడూరు మండలానికి దాదాపు